నెంబర్ 10 ఢిల్లీ క్యాపిటల్స్. ఐపీఎల్ 2024 కోసం డీసీ టీం దగ్గర అంత స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ అయితే లేదు. ఈవెన్ వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంత్ రీఎంట్రీ ఇస్తున్నప్పటికీ ఆ టీం మిడిల్ ఆర్డర్ స్టిల్ వీక్గానే కనిపిస్తుంది. సో డీసీ టీం యొక్క మిడిల్ ఆర్డర్ చూసుకుంటే నెంబర్ 4లో రిషబ్ పంత్, నెంబర్ 5లో హ్యారీ బ్రూక్, నెంబర్ 6లో అక్షర్ పటేల్ మరియు నెంబర్ 7లో కుమార్ కుషాగ్రా ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ నలుగురులో ఆబ్వియస్లీ రిషబ్ పంత్ మరియు అక్షర్ పటేల్కి ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ హ్యారీ బ్రూక్ మరియు కుషాగ్రా చూసుకుంటే వీళ్ళిద్దరూ కొత్త ప్లేయర్స్. మెయిన్లీ కుమార్ కుషాగ్రా మీద హెవీ ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ ఉండబోతుంది. అలాగే హ్యారీ బ్రూక్ చూసుకున్న లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఎలా ఫెయిల్ అయ్యడం మనం అంతా క్లియర్గా చూసాం. మెయిన్లీ అతను స్పిన్ బౌలింగ్ ఆడేందుకు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇక రిషబ్ పంత్ విషయానికి వస్తే అతను తిరిగి రావడం నిజంగా డీసీ టీంకి చాలా పెద్ద ప్లస్ పాయింటే. బట్ ఇంజరీ తర్వాత చాలా కాలానికి మళ్ళీ కాంపిటేటివ్ క్రికెట్ ఆడబోతున్నాడు కాబట్టి అతను ఫామ్ అందుకోవడానికి కొంతవరకు టైం పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రజెంట్ డీసీ మిడిల్ ఆర్డర్లో అక్షర్ పటేల్ ఒక్కడే కొంతవరకు టచ్లో ఉన్నాడు. బట్ మిగతా ముగ్గురు ప్లేయర్స్ మాత్రం ఫామ్ అందుకోవడానికి ఖచ్చితంగా టైం పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ వాళ్ళకి బ్యాకప్ ప్లేయర్స్ చూసుకున్నంత స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎవరు కనిపించట్లేదు. లలిత్ యాదవ్, యస్టూల్, ట్రైస్టన్ స్టబ్స్ మరియు రికీ బాయ్ ఈ నలుగురు డీసీ టీంకి మిడిల్ ఆర్డర్లో ఉన్న బ్యాకప్ ప్లేయర్స్. బట్ వీళ్ళెవరికి కూడా ఎక్స్పీరియన్స్ ఎక్కువగా లేదు. సో ఫస్ట్ రాబోయే సీజన్లో డీసీ టీం ఖచ్చితంగా వాళ్ళ టాప్ 4 మీద ఎక్కువగా డిపెండ్ అవబోతున్నారు. టాప్ ఆర్డర్లో ముగ్గురు ప్లేయర్స్తో పాటు రిషబ్ పంత్ గట్టిగా కంట్రిబ్యూట్ చేస్తే ఆ టీం ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళగలదు. లేకపోతే మరోసారి పాయింట్స్ టేబుల్లో చివరి స్థానాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 9 పంజాబ్ కింగ్స్. ఈ టీం దగ్గర కూడా అంత స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ లేదు. మెయిన్లీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే బ్యాటింగ్ విషయంలో పంజాబ్ టీం చాలా స్ట్రగుల్ అయింది. ఈ టీం నుండి గత సీజన్లో ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా 400 కంటే ఎక్కువ రన్స్ కొట్టలేకపోయారు. సో డెఫినెట్లీ బ్యాటింగ్ విషయంలో పీబీకేఎస్ టీం చాలా స్ట్రగుల్ అవుతుంది. అండ్ ఈసారి కూడా వాళ్ళ స్ట్రగుల్స్ కంటిన్యూ కావచ్చు. ఎందుకంటే పీబీకేఎస్ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే పెద్దగా మార్పులు లేవు. నెంబర్ 4లో హర్ప్రీత్ భాటియా, నెంబర్ 5లో లియామ్ లివింగ్స్టోన్, నెంబర్ 6లో జితేష్ శర్మ మరియు నెంబర్ 7లో శామ్ కరణ్. ఈ నలుగురు మిడిల్ ఆర్డర్లో ఆడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వీళ్ళు లివింగ్స్టోన్ ఒక్కడే సీజన్లో కాస్త మెరిశాడు. 9 ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ 34 యావరేజ్తో పాటు 163 స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేయగలిగాడు. బట్ మిగతా ప్లేయర్స్ చూసుకుంటే మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. మెయిన్లీ జితేష్ శర్మ క్యామ్ ఇన్నింగ్స్లు తప్పిస్తే పెద్ద ఇన్నింగ్స్లు ఆడలేకపోతున్నాడు. సో మరోసారి అయితే పీవీకేఎస్ టీంకు మిడిల్ ఆర్డర్ కష్టాలు తప్పకపోవచ్చు. ఒకవేళ బ్యాకప్ ప్లేయర్స్ చూసుకుంటే ఆత్రవెట్ ఐడే, శశాంక్ సింగ్, సికిందర్ రజా మరియు రైలు రూసో. సో వీరిలో రజా మరియు రూసోకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఇండియన్ ప్లేయర్స్ విషయానికి వస్తేనే పంజాబ్ టీం దగ్గర అంత స్ట్రాంగ్ ఆప్షన్స్ కనిపించట్లేదు. చూడాలి మరి ఈ సీజన్లో అయినా టీం నుండి ఏదో ఒక బ్యాట్స్మెన్ 400 కంటే ఎక్కువ రన్స్ కొడతారా లేదా అనేది. నెంబర్ 8 గుజరాత్ టైటన్స్. లాస్ట్ టైం చూసుకుంటే జీటీ టీం దగ్గర చాలా స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ కనిపించేది. బట్ ఇప్పుడు ఐపీఎల్ 2024 కోసం చూసుకుంటే ఆ టీం మిడిల్ ఆర్డర్లో కొంతవరకు మార్పులు జరిగాయి. మెయిన్లీ వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాడు. సో అతను బయటికి వెళ్ళిపోవడం ఖచ్చితంగా జీటీ టీంకి మిడిల్ ఆర్డర్లో ఒక పెద్ద లోటును మిగులుస్తుంది. బట్ ఎనివే స్టిల్ ఆన్ ది పేపర్ చూసుకుంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ సాలిడ్గానే కనిపిస్తుంది. నెంబర్ 4లో కేన్ విలియమ్సన్, నెంబర్ 5లో డేవిడ్ మిల్లర్, నెంబర్ 6లో షారుఖ్ ఖాన్ మరియు నెంబర్ 7లో రాహుల్ త్రిపాఠి ఆడే అవకాశాలు ఉన్నాయి. సో ఈ నలుగురిలో కేన్ మామ అయితే చాలా సాలిడ్ ప్లేయర్. అండ్ మిగతా ముగ్గురు చూసుకుంటే ఎక్కువగా పవర్ హిట్టింగే చేస్తారు. అయితే ప్రాబ్లం ఏంటంటే గత కొన్ని ఏళ్ళుగా చూసుకుంటే కేన్ మామ స్ట్రైక్ రేట్ అంత మంచిగా లేదు. అలాగే లాస్ట్ ఇయర్ చూసుకున్న డేవిడ్ మిల్లర్ అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. అతను ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేకపోయాడు. ఇక షారుఖ్ ఖాన్ మరియు త్రిపాఠి విషయానికి వస్తే వాళ్ళైతే చాలా వరకు క్యామ్ ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్స్. ఇన్ఫాక్ట్ గత సీజన్లో వీళ్ళిద్దరు స్కోర్లు బిలో 200 ఉన్నాయి. రాహుల్ త్రిపాఠి అయితే బిలో 100 రన్స్ కొట్టాడు. సో ఫస్ట్ గత సీజన్లో జీటీ టీంకి ఎక్కువగా వాళ్ళ టాప్ ఆర్డర్ కంట్రిబ్యూట్ చేసింది. శుభ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహా మరియు సాయి సుదర్శన్ వీళ్ళ ముగ్గురు కలిపి ఆల్మోస్ట్ 1300 రన్స్ వరకు కొట్టారు. దీనివల్ల జీటీ టీం ఈజీగా ఫైనల్స్కి వెళ్ళగలిగింది. అండ్ మిడిల్ ఆర్డర్ సమస్య అంత పెద్దగా కనిపించలేదు. బట్ ఈసారి చూసుకుంటే మాత్రం హార్దిక్ పాండ్యా లేకపోవడం, అలాగే గిల్ క్యాప్టెన్సీ చేయడం ఖచ్చితంగా టీం మీద ఒత్తిడి పెంచుతుంది. మెయిన్లీ ఈసారి మిడిల్ ఆర్డర్ ఎక్కువగా కంట్రిబ్యూట్ చేయవలసిన అవసరం రావచ్చు. అయితే బ్యాకప్ ప్లేయర్స్ విషయంలో చూసుకుంటే మాత్రం జీటీ టీం దగ్గర చాలా స్ట్రాంగ్ ఆప్షన్స్ ఉన్నాయి. మెయిన్లీ ఇండియన్ ప్లేయర్స్ అయిన అభినవ్ మనోహర్ మరియు విజయ్ శంకర్ వీళ్ళిద్దరు కూడా సీజన్లో చాలా వరకు మంచిగానే రాణించారు. అండ్ వీళ్ళతో పాటు మ్యాచ్ బేడకు కూడా ఫినిషర్గా ఆడగలిగే సత్తా ఉంది. సో గతంతో పోల్చుకుంటే జీటీ టీం యొక్క మిడిల్ ఆర్డర్ స్ట్రెంత్ తగ్గినప్పటికీ వాళ్ళది మరీ వీక్ మిడిల్ ఆర్డర్ అని చెప్పడానికి లేదు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కూడా చాలా మంచి క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు. బట్ అంతా కలిసి ఒక గ్రూప్గా ఎలా రాణిస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నెంబర్ 7 సన్ రైజర్స్ హైదరాబాద్. లాస్ట్ ఇయర్ బ్యాటింగ్ విషయంలో తడబడ్డ టీమ్స్లో ఎస్ఆర్హెచ్ కూడా ఒకటి. ఇన్ఫాక్ట్ ఒక హెన్రిక్ క్లాసన్ తప్పితే మరే ఇతర బ్యాట్స్మెన్ కూడా ఎస్ఆర్హెచ్ టీం నుండి 400 కంటే ఎక్కువ రన్స్ కొట్టలేదు. సో డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ టీంకు మిడిల్ ఆర్డర్ సమస్యలు ఉన్నాయి. పైకి ఈసారి వాళ్ళు మార్క్రమ్ని క్యాప్టెన్సీ నుండి తీసేశారు కాబట్టి అసలు అతను ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడో లేదో కూడా చెప్పలేం. సో నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ టీం అయితే ఫారెన్ లెగ్ స్పిన్నర్ కోసం అసరంగా వైపే వెళ్ళొచ్చు. అంటే కనుక జరిగితే మార్క్రమ్ ఆడే ఛాన్స్ ఉండదు. బట్ ఆన్ ది పేపర్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్లో 1-2 వీక్ లింక్స్ తప్పితే పర్లేదు, బాగానే ఉంది. సో వీళ్ళకి నెంబర్ 4లో హెన్రిక్ క్లాసన్, నెంబర్ 5లో అబ్దుల్ సమాద్, నెంబర్ 6లో వాషింగ్టన్ సుందర్ మరియు నెంబర్ 7లో ప్యాట్ కమిన్స్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వీరిలో ఆబ్వియస్లీ హెన్రిక్ క్లాసన్ వరల్డ్ క్లాస్ ప్లేయర్, ప్రజెంట్ T20 ఫార్మాట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్. అయితే మిగతా ప్లేయర్స్ విషయానికి వస్తే సమాద్ ఇప్పటివరకు పెద్దగా ప్రూవ్ చేసుకుంది లేదు. అలాగే వాషింగ్టన్ సుందర్ చూసుకున్న కన్సిస్టెంట్గా పెద్దగా బ్యాటింగ్ చేయలేదు. బట్ డౌన్ ది ఆర్డర్ చూసుకుంటే మాత్రం ఈ టీంకి చాలా మంచి బ్యాటింగ్ స్ట్రెంత్ కనిపిస్తుంది.
నెంబర్ 7లో ప్యాట్ కమిన్స్తో పాటు నెంబర్ 8లో అసరంగా మరియు నెంబర్ 9లో భూవి ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. సో మిడిల్ ఆర్డర్లో 1-2 వీక్ లింక్స్ తప్పిస్తే ఎస్ఆర్ఎస్ దగ్గర అయితే మంచి యూనిటే కనిపిస్తుంది. మెయిన్లీ బ్యాకప్ ప్లేయర్స్ విషయానికి వస్తే గ్లెన్ ఫిలిప్స్, ఏడియన్ మార్క్రమ్, సన్వీర్ సింగ్ మరియు అభిషేక్ శర్మ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఎస్ఆర్హెచ్ టీం కావాలనుకుంటే అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ని ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా మిడిల్ ఆర్డర్లో ఆడించుకోవచ్చు. అలాగే సన్వీర్ సింగ్ చూసుకున్న చాలా మంచి పవర్ హిట్టర్, బట్ వాళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. అయితే ఫారెన్ ప్లేయర్స్ విషయంలో మాత్రం ఎస్ఆర్హెచ్ టీంకి అసలు ఎక్కడ కూడా లోటు లేదు. ఒక్కో స్పాట్కి 2 కత్తి లాంటి ప్లేయర్స్ ఉన్నారు. సో ఎస్ఆర్హెచ్ టీం ఫారెన్ కోర్తో పాటు ఇండియన్ ప్లేయర్స్లో ఒక 4-5 బాగా ఆడితే ఆ టీం ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతుంది. నెంబర్ 6 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ ఎక్కువగా టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అయ్యే టీమ్స్లో ఆర్సీబీ కూడా ఒకటి. వాళ్ళ టాప్ ఆర్డర్ ఎప్పుడు కూడా కత్తిలా ఉంటుంది, బట్ మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే ఎప్పుడు కూడా కాస్త షేకీగానే ఉంటుంది. సో ఈసారి కూడా ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ మరీ అంత స్ట్రాంగ్గా లేదు. మెయిన్లీ లాస్ట్ ఇయర్ దినేష్ కార్తిక్ లాంటి ఒక సీనియర్ ప్లేయర్ ఫెయిల్ అవ్వడం ఆ టీంని బాగా దెబ్బ కొట్టింది. బట్ ఎనీ ఆన్ ది పేపర్ చూసుకుంటే ఆర్సీబీ టీంకి అయితే నెంబర్ 4లో గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 5లో క్యామరూన్ గ్రీన్, నెంబర్ 6లో మహిపాల్ లామ్రోర్ మరియు నెంబర్ 7లో దినేష్ కార్తిక్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రజెంట్ వీరిలో మ్యాక్స్వెల్ మరియు గ్రీన్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నారు. మ్యాక్స్వెల్ T20లో సెంచరీస్ కొడుతుంటే గ్రీన్ ఏమో టెస్ట్లో సెంచరీలు కొడుతున్నాడు. బట్ మిగతా ఇద్దరు విషయానికి వస్తే మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. లామ్రోర్ అంత మంచి ఫామ్లో లేడు. దినేష్ కార్తిక్ అయితే అసలు కాంపిటేటివ్ క్రికెట్ ఆడట్లేదు. ఇన్ఫాక్ట్ ఈ సీజన్ అతనికి లాస్ట్ సీజన్. సో మోస్ట్ లైక్లీ ఆర్సీబీ టీం టాప్ ఆర్డర్తో పాటు మ్యాక్స్వెల్ మరియు గ్రీన్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంది. అయితే బ్యాకప్ ప్లేయర్స్ విషయానికి వస్తే మాత్రం సుయాష్ ప్రభుదేశాయ్, అనూజ్ రావత్, మయాంక్ డాగర్ మరియు మనోజ్ బండగే. ఈ నలుగురిలో ప్రభుదేశాయ్ మరియు రావత్ ప్రీవియస్గా ఆర్సీబీ టీం తరపున ఆడారు. అండ్ వీళ్ళిద్దరు కావాలనుకుంటే స్ట్రైట్ అవే లామ్రోర్ మరియు దినేష్ కార్తిక్ని రీప్లేస్ చేయగలరు. బట్ అయినా వీళ్ళ కూడా ఇప్పటివరకు ఐపీఎల్లో మరీ హెవీ సక్సెస్ అయితే రాలేదు. జస్ట్ అప్పుడప్పుడు 2-3 ఇన్నింగ్స్లు తప్పిస్తే కన్సిస్టెంట్గా రాణించలేకపోయారు. ఎస్ఆర్హెచ్ టీంలోనే ఆర్సీబీ టీం దగ్గర చాలా మంచి ఫారెన్ కోర్ ఉంది, బట్ ఇండియన్ ప్లేయర్స్ విషయానికి వస్తేనే షేకీగా కనిపిస్తున్నారు. మెయిన్లీ ఆర్సీబీ టీంకు బ్యాటింగ్లో చూసుకుంటే టాప్ 5లో 3 ఫారెన్ ప్లేయర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో ఫర్ షూర్ ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే వాళ్ళ టాప్ 5 బ్యాట్స్మెన్ బాగా ఆడాలి, లేకపోతే మరోసారి వాళ్ళకు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉండదు. నెంబర్ 5 రాజస్థాన్ రాయల్స్. గతంతో పోల్చుకుంటే ఈసారి ఆర్ఆర్ టీం దగ్గర అయితే కొంతవరకు మంచి మిడిల్ ఆర్డర్ కనిపిస్తుంది. మెయిన్లీ వాళ్ళ ఆప్షన్లో రోమన్ పవల్ లాంటి ఒక పవర్ హిట్టర్ని తీసుకున్నారు. అలాగే రీసెంట్గా ధ్రువ్ జురేల్ కూడా చాలా మంచి ఫామ్లో కనిపించాడు. సో ఆర్ఆర్ టీం మిడిల్ ఆర్డర్ చూసుకుంటే నెంబర్ 4లో రియాన్ పరాగ్, నెంబర్ 5లో షిమ్రన్ హెట్మైర్, నెంబర్ 6లో రోమన్ పవల్ మరియు నెంబర్ 7లో ధ్రువ్ జురేల్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ నలుగురిలో వాళ్ళకి షిమ్రన్ హెట్మైర్ అయితే చాలా వరకు కన్సిస్టెంట్ రన్ స్కోరర్. ఆల్మోస్ట్ ప్రతి సీజన్లో కూడా చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. బట్ వాళ్ళ మిడిల్ ఆర్డర్లో ఉన్న బిగ్గెస్ట్ వీక్ లింక్ రియాన్ పరాగ్. అతనైతే డొమెస్టిక్ సర్క్యూట్లో అంత అద్భుతంగా రాణించినప్పటికీ ఐపీఎల్లో మాత్రం చేతులు ఎత్తేస్తున్నాడు. సో మరోసారి అయితే నెంబర్ 4 స్పాట్ ఆర్ఆర్ టీంకి ఒక హెడేక్లా మారే ఛాన్స్ ఉంది. ఇక రోమన్ పవల్ చూసుకున్నాక సీజన్లో డీసీ టీం తరపున పెద్దగా రాణించలేకపోయాడు. బట్ అతను కనుక ఫామ్ అందుకుంటే ఖచ్చితంగా హెట్మైర్ మరియు పోవెల్ జోడీ గట్టిగా సక్సెస్ అవుతుంది. అండ్ వీళ్ళిద్దరికి తోడు జూరెల్ ఎంత మంచిగా ఫినిషింగ్ చేయగలడో ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ చూసాం. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఆర్ఆర్ టీం దగ్గర కాస్త మెరుగైన మిడిల్ ఆర్డరే ఉంది. ఇక వీళ్ళ బ్యాకప్ ప్లేయర్స్ విషయానికి వస్తే శుభామ్ దుబే, డోనోవన్ పెరీరా, కొనాల్ రాథోర్ మరియు టామ్ క్యాట్మోర్. వీళ్ళెవరికి కూడా పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. ఇన్ఫాక్ట్ వీళ్ళలో చాలా మంది ఇంకా ఆర్ఆర్ టీం తరపున డెబ్యూ చేయలేదు. సో వీళ్ళ ఫ్రంట్ లైన్ బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్గానే ఉన్నప్పటికీ బ్యాకప్ చూసుకుంటే మాత్రం అంత హెవీగా లేదు. దీంతో ఎవరైనా ప్లేయర్ ఇంజరీ అయినా లేకపోతే ఫామ్ కోల్పోయినా ఆర్ఆర్ టీం కాస్త స్ట్రగుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 4 ముంబై ఇండియన్స్. గతేడాది ఐపీఎల్తో పోల్చుకుంటే ఈసారి మిడిల్ ఆర్డర్ను బాగా స్ట్రెంథన్ చేసుకున్న టీం ముంబై ఇండియన్స్. సో లాస్ట్ ఇయర్ అయితే ముంబై టీం యొక్క మిడిల్ ఆర్డర్లో ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ కూడా లేడు. బట్ ఈసారి చూసుకుంటే వాళ్ళ దగ్గర చాలా స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ కనిపిస్తుంది. మెయిన్లీ హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్లోకి రావడం ఆ టీంకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. సో ముంబై టీంకి అయితే నెంబర్ 4లో తిలక్ వర్మ, నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6లో టిమ్ డేవిడ్ మరియు నెంబర్ 7లో మహమ్మద్ నబీ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ నలుగురిలో తిలక్ మరియు డేవిడ్ ఇద్దరు కూడా యంగ్స్టర్స్. అండ్ హార్దిక్ పాండ్యా మరియు నబీ చూసుకుంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. మెయిన్లీ నబీకి అయితే టన్నుల కొద్ది ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అతను నెంబర్ 7లోనే కాకుండా పైన కూడా బ్యాటింగ్ చేయగలడు. నెంబర్ 4, నెంబర్ 5లో కూడా ఆడగలిగే సత్తా ఉన్న ప్లేయర్. ఈవెన్ ముంబై టీం యొక్క బ్యాకప్ ప్లేయర్స్ చూసుకున్న నేహల్ వదేరా, డెవాల్ బ్రేవిస్, అర్జున్ టెండూల్కర్ మరియు రొమారో షెపర్డ్ లాంటి వాళ్ళు ఉన్నారు. సో ముంబై టీం దగ్గర ప్లేయింగ్ లెవెల్ ఆడగలిగే చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. అలాగే బెంచ్ స్ట్రెంత్ కూడా బాగుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు నేహల్ వదేరా లాంటి ప్లేయర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎనిమిది మిడిల్ ఆర్డర్ అంతా కలిసి కట్టుకు ఎలా రాణిస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్. మెయిన్లీ ప్రజెంట్ తిలక్ వర్మ మన టీమిండియాలో చోటు కోల్పోయాడు. అలాగే హార్దిక్ పాండ్యా చూసుకుని ఇంజరీ నుంచి కంబ్యాక్ అవ్వబోతున్నాడు. ఇక నబీ విషయానికి వస్తే ఐపీఎల్ అతను సక్సెస్ చూసింది చాలా తక్కువే. బట్ ఎక్స్పీరియన్స్ వైజ్ మాత్రం అతను చాలా T20 మ్యాచ్లు ఆడాడు. సో ఎంఏ మిడిల్ ఆర్డర్లో ఈ నలుగురు ప్లేయర్స్ ఒకే తాటి మీదకి వచ్చి ఆడితే ఖచ్చితంగా వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఎక్కడో ఉంటుంది. బట్ వాళ్ళ కాంబినేషన్ కుదరకపోతే మాత్రం ఖచ్చితంగా మిస్ఫైర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 3 కోల్కతా నైట్ రైడర్స్. ఐపీఎల్ 2024 కోసం స్ట్రాంగెస్ట్ మిడిల్ ఆర్డర్ ఉన్న టీమ్స్లో కేకేఆర్ కూడా ఒకటి. అయితే ఈ టీం యొక్క మిడిల్ ఆర్డర్ గురించి చెప్పే ముందు ఒక చిన్న కరెక్షన్ చేయాలి. అదేంటంటే నేను టాప్ 10 1-down ప్లేయర్స్ వీడియో చేసినప్పుడు శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్లో ఆడతాడని చెప్పాను. బట్ ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కేకేఆర్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే జేసన్ రాయ్ రూల్డ్ అవుట్ అయ్యి వాళ్ళు ఫిల్ సాల్ట్ని స్క్వాడ్లోకి తీసుకున్నారు. సో అప్డేట్ తర్వాత చూసుకుంటే కేకేఆర్ శ్రేయస్ అయ్యర్ని నెంబర్ 4లో ఆడించే ఛాన్స్ లేదు.
ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఓపెనర్స్గా సాల్ట్ లేదా కుర్బాస్తో పాటు వెంకటేష్ అయ్యర్ని ఆడిస్తారు. అదే జేసన్ రాయ్ ఉంటే వాళ్ళకి ఒక వికెట్ కీపర్ కావాలి కాబట్టి కేఎస్ భరత్ని ఓపెనర్గా ఆడిస్తారేమో అనుకున్నాం. బట్ ఇప్పుడు రాయల్ లేడు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఫారెన్ వికెట్ కీపర్ని తీసుకుని కేఎస్ భరత్ని పక్కన పెడతారు. అండ్ ఆబ్వియస్లీ కేఎస్ భరత్ ఆడకపోతే వెంకటేష్ అయ్యర్ని ఓపెనర్గా పుష్ చేస్తారు. సో కేకేఆర్ టీంకి అయితే వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి నెంబర్ 3లోనే ఆడొచ్చు. ఇక వాళ్ళ మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే నెంబర్ 4లో నితీష్ రాణా, నెంబర్ 5లో రింకు సింగ్, నెంబర్ 6లో రసెల్ మరియు నెంబర్ 7లో నరేన్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ నలుగురిలో ప్రజెంట్ రింకు సింగ్ మరియు రసెల్ ఎలాంటి ఫామ్లో ఉన్నారో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెయిన్లీ రసెల్ అయితే పెచ్చకొట్టుడు కొడుతున్నాడు, అలాగే రింకు సింగ్ చూసుకున్న టాప్ నాచ్ ఫామ్లో ఉన్నాడు. బట్ నితీష్ రాణా విషయంలోనే కాస్త 32 ఉంది. ఇక సునీల్ నారాయణ విషయానికి వస్తే అతను కూడా పవర్ హిట్టింగ్ చేయగలడు. బట్ ఇన్వై కేకేఆర్ టీంకి మిడిల్ ఆర్డర్లో ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్యాకప్గా చూసుకుంటే మనీష్ పాండే లాంటి ప్లేయర్ ఉన్నాడు. సో రసెల్ కనుక ఒక 2 ఓవర్స్ బౌలింగ్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్ట్రా బ్యాట్స్మెన్గా మనీష్ పాండేను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇక అతనితో పాటు అంకుల్ రాయ్, రమన్దీప్ సింగ్ మరియు షర్ఫిన్ రోదర్ఫోర్డ్ లాంటి ప్లేయర్స్ ఆ టీంకు బ్యాకప్లో ఉన్నారు. సో ఓవరాల్గా కేకేఆర్ టీం మిడిల్ ఆర్డర్ అయితే చాలా వరకు బాగుంది. నెంబర్ 2 చెన్నై సూపర్ కింగ్స్. బ్యాటింగ్ విషయంలో ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండే టీమ్స్లో సిఎస్కే టీం ముందు వరుసలో ఉంటుంది. అండ్ ఈసారి కూడా సిఎస్కే టీం దగ్గర చాలా స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ కనిపిస్తుంది. సో సిఎస్కే టీంకి అయితే ఆబ్వియస్లీ నెంబర్ 4లో శివం దుబే, నెంబర్ 5లో డారెల్ మిచెల్, నెంబర్ 6లో రవీంద్ర జడేజా మరియు నెంబర్ 7లో ధోని బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ నలుగురిలో చూసుకుంటే వాళ్ళకి శివం దుబే ది బిగ్గెస్ట్ పవర్ హిట్టర్. అతను మిడిల్ ఓవర్స్లో స్పిన్ బౌలర్స్ను నుంచి 6లు కొడుతున్నాడు. అలాగే డారెల్ మిచెల్కి చూసుకుని ఇండియన్ పిచ్చెస్ మీద చాలా మంచి రికార్డు ఉంది. మెయిన్లీ అతని స్పిన్ బౌలింగ్ని చాలా బాగా ఆడగలడు. ఇక జడేజా మరియు ధోని గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకునేది ఏమీ లేదు, వాళ్ళకి టన్నుల కొద్ది ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఎనివేగా సీజన్లో చూసుకుంటే వీళ్ళిద్దరికి ఎక్కువగా బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. ఇద్దరు కూడా చెరో 12 ఇన్నింగ్స్లో మాత్రమే బ్యాటింగ్ చేశారు. బట్ స్టిల్ వీళ్ళైతే ఖచ్చితంగా మ్యాచ్ విన్నర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక సిఎస్కే బ్యాకప్ ప్లేయర్స్ చూసుకున్న వాళ్ళు ఆప్షన్లో పెద్ద అమౌంట్ పెట్టుకున్న సమీర్ రిజ్వీ ఉన్నాడు. అలాగే అతనితో పాటు షేక్ రషీద్, మొయిన్ అలీ మరియు మిచెల్ శాంట్నర్ లాంటి ప్లేయర్స్ ఆ టీంలో ఉన్నారు. సో వాళ్ళ బెంచ్ స్ట్రెంత్ కూడా స్ట్రాంగ్ అని కనిపిస్తుంది. మెయిన్లీ డారెల్ మిచెల్కు కాస్త అటు అయితే వెంటనే మొయిన్ అలీ అతన్ని రీప్లేస్ చేయగలడు. సో ఫర్ షూర్ సిఎస్కే టీం దగ్గర మరోసారి చాలా స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ కనిపిస్తుంది. నెంబర్ 1 లక్నో సూపర్ జైంట్స్. ఐపీఎల్ 2024 కోసం ది స్ట్రాంగెస్ట్ మిడిల్ ఆర్డర్ ఉన్న టీం లక్నో సూపర్ జైంట్స్. సో వీళ్ళ దగ్గర అయితే నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ మిడిల్ ఆర్డర్ కనిపిస్తుంది. మెయిన్లీ కేఎల్ రాహుల్ ఎప్పుడైతే నేను మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తానని చెప్పాడో ఆ తర్వాత చూసుకుంటే వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎందుకంటే ఒకసారి లక్నో టీం యొక్క మిడిల్ ఆర్డర్ చూడండి. నెంబర్ 4లో కేఎల్ రాహుల్, నెంబర్ 5లో నికోలస్ పురాన్, నెంబర్ 6లో మార్కస్ స్టాయినస్, నెంబర్ 7లో కృణాల్ పాండ్యా. ఈ నలుగురు కూడా చాలా క్వాలిటీ ప్లేయర్స్. మరియు ముఖ్యంగా సీజన్లో నికోలస్ పురాన్ మరియు మార్కస్ స్టాయినస్ ఏ రేంజ్లో కొట్టారో కళ్ళారా చూసాం. అలాగే కేఎల్ రాహుల్ క్యాపబిలిటీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఆరెంజ్ క్యాప్ రేస్లో ఎప్పుడు కూడా ముందుంటాడు. ఈవెన్ కృణాల్ పాండ్యా కూడా తనదైన రోజున పెద్ద హిట్స్ కొట్టగలడు. బట్ అతను పక్కన పెడితే రాహుల్, నికోలస్ పురాన్ మరియు స్టాయినస్ ముగ్గురు కూడా మ్యాచ్ విన్నర్స్. తమదైన రోజున వంటి చేత మ్యాచ్ని గెలిపించగలరు. ఈవెన్ వాళ్ళకి బ్యాకప్గా చూసుకున్న ఆయుష్ పదోని లాంటి ప్లేయర్ ఇంపాక్ట్ ప్లేయర్గా టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే తనతో పాటు వాళ్ళకి ఆస్టన్ టర్నర్ మరియు డేవిడ్ విల్లీ లాంటి ఫారెన్ ప్లేయర్స్ కూడా కనిపిస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే లక్నో టీం యొక్క మిడిల్ ఆర్డర్ చాలా బలంగా కనిపిస్తుంది. కేఎల్ రాహుల్ ఒక ఎండ్లో ఇన్నింగ్స్ని యాంకర్ చేయగలుగుతూ వస్తే మిగతా పనంతా పురాన్ మరియు స్టాయినస్ చూసుకుంటారు. సో నాకు తెలిసి మనం వీడియోలో చెప్పుకున్న టాప్ 3 టీమ్స్ మధ్య పెద్దగా డిఫరెన్స్ కనిపిస్తలేదు. ఎల్ఎస్జీ మిడిల్ ఆర్డర్ చూసుకున్న, సిఎస్కే మిడిల్ ఆర్డర్ చూసుకున్న, కేకేఆర్ మిడిల్ ఆర్డర్ చూసుకున్న, 3 కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. బట్ ఎల్ఎస్జీ మిడిల్ ఆర్డర్ని స్ట్రాంగ్గా చేసే విషయం ఏంటంటే పురాన్ మరియు స్టాయినస్ కాంబినేషన్. ఇది లాస్ట్ ఇయర్ చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లోకి రావడం కూడా వాళ్ళకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. మరి మీరు ఈ సీజన్లో ఏ టీం దగ్గర స్ట్రాంగెస్ట్ మిడిల్ ఆర్డర్ ఉందనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఏ టీం యొక్క మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రాబోయే సీజన్లో ఎక్కువ పరుగులు సాధిస్తాడనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.